హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు May 3, 2025 వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో నేను ఇచ్చిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. ఇక్కడ ఒక కమిటీ గురించి క్వశ్చన్ అడగడం జరిగింది. పోటీ పరీక్షల కోణంలో వార్తలు నిలుస్తున్న కమిటీలు కానివ్వండి, లేదా రీసెంట్గా జాయింట్ పార్లమెంటరీ కమిటీలు కూడా వార్తల్లోకి వస్తున్నాయి, వాటిపైన కానివ్వండి, లేదా డిఫరెంట్ ప్యానెల్స్ పైన కానివ్వండి క్వశ్చన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే March 2025లో మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో లాస్ట్ వీక్లో ఈ టాపిక్ని డిస్కస్ చేయడం జరిగింది. దానిపైనే క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇంపార్టెంట్, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, దేశంలోని అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విద్యార్థుల ఆత్మహత్యలపై అధ్యయనం చేసేందుకు March 2025లో ఎవరి ఆధ్వర్యంలో ఒక నేషనల్ టాస్క్ ఫోర్స్, జాతీయ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. రీసెంట్గా ఐఐటీల్లో కూడా విద్యార్థుల ఆత్మహత్యలు ఇలాంటివి చూస్తున్నాము. దాన్ని అబ్జర్వ్ చేసిన సుప్రీంకోర్టు అసలు దీనికి కారణం ఏంటి, విద్యార్థులు ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు, దీనికి కారణాలను తెలుసుకోవాలని చెప్పేసి అధ్యయనం చేయడంలో భాగంగా ఒక నేషనల్ టాస్క్ ఫోర్స్, ఒక కమిటీని వేయడం జరిగింది. మరి ఆ కమిటీ ఎవరి ఆధ్వర్యంలో, ఈ టాస్క్ ఫోర్స్ ఎవరి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పేసి క్వశ్చన్. మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ గారి ఆధ్వర్యంలో. సో ఈ పేరు గుర్తుంచుకోండి, డైరెక్ట్గా టాస్క్ ఫోర్స్ ఆన్ స్టూడెంట్స్ సూసైడ్, ఈ సెంటెన్స్ని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. దీని యొక్క సంపూర్ణ వివరణ మనం మార్చ్ లాస్ట్ వీక్లో డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు విద్యార్థుల ఆత్మహత్యలు నివారించేందుకు జాతీయ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఐఐటి ఢిల్లీలో రీసెంట్గా 2 విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఇక ఈ పరిస్థితుల్లో అసలు కారణాలు ఏంటి, ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నారు, వాటిని నివారించడానికి, ఆత్మహత్యలు నివారించడానికి కొన్ని మార్గాలు లేదా కొన్ని సూచనలు చేయండి అని చెప్పేసి ఒక జాతీయ టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఆ టాస్క్ ఫోర్స్కి చైర్పర్సన్గా మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ గారు నియమితులు అవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఓకేనా. అభ్యర్థులు రెగ్యులర్గా నేను డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలు ఇచ్చే ప్రశ్నకి ప్రతిరోజు సమాధానం ఇస్తున్నారు. బట్ నేను కోరుకునేది ఏంటంటే వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ని ప్రతిరోజు వేలాది మంది అభ్యర్థులు చూస్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా మీరు చూడగానే నేను అడుగుతున్న ప్రశ్న ఏదైతే ఉంటుందో దానికి సమాధానాన్ని కామెంట్ బాక్స్లో, కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎంతవరకు తెలిస్తే అంతవరకు, తప్పైనా పర్లేదు మీరు ఆన్సర్ ఇవ్వండి. మీకు నెక్స్ట్ డే ఎలాగూ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను కాబట్టి మీకు క్లారిటీ అనేది, ఆ టాపిక్ పైన స్పష్టత అనేది వస్తుంది. ఇక రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా పలానా టాపిక్స్ నుండి, పలానా అంశాల నుండి తప్పనిసరిగా క్వశ్చన్స్ వస్తాయని వేటినైతే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానో వాటిని ఇక్కడ డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో క్వశ్చన్ రూపంలో ఇస్తున్నాను. మీరు ఇక్కడ సమాధానం ఇవ్వడం ప్రాక్టీస్ అయిందనుకోండి, ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్న తర్వాత ప్రశ్నపత్రంలో ఈ టాపిక్ నుండి కానీ లేదా ఇదే ప్రశ్నగా కనిపించింది అనుకోండి, 100% కాన్ఫిడెన్స్తో, క్లారిటీతో సమాధానాన్ని గుర్తించగలుగుతారు. అది నేను కోరుకునేది. ఓకేనా. సో ఈరోజు ప్రశ్న వీడియోకి చివరిలో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్లో, కామెంట్ రూపంలో సమాధానాన్ని ఇవ్వండి. మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మీ సపోర్ట్, ఎంకరేజ్మెంట్. సో వీడియోని లైక్ చేసి చూడండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. ఓకేనా. ఇక ఈరోజు May 3, 2025 May 3 ప్రత్యేకత. ఇక్కడ డేస్ అండ్ ఇంపార్టెన్స్, ఏవైతే నేను కొన్ని ఇంపార్టెంట్ డేస్ గురించి చెప్తున్నానో వాటిపైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటి నుండి క్వశ్చన్స్ మనం మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ డేస్ అండ్ థీమ్స్ గురించి చదువుతున్నప్పుడు ఆ థీమ్ ఏదైతే ఉంటుందో ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తు పెట్టుకోండి. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ కారణంగా తెలుగు మీడియం అభ్యర్థులు మార్క్స్ కోల్పోయే ప్రమాదం ఉంది. గత పోటీ పరీక్షల నిర్వహణ తర్వాత చాలా కేసెస్ని కూడా మనం చూస్తున్నాం. న్యాయ వ్యవస్థ దృష్టికి వస్తున్న కేసెస్,
పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ వారు ఏం వాదిస్తున్నారంటే ప్రశ్నపత్రాన్ని ఇంగ్లీష్లో ప్రిపేర్ చేశాము, ఒకవేళ ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ గనక ఏమైనా తప్పిదాలు దొరికినట్లయితే మేము ఇంగ్లీష్ మీడియంనే ప్రామాణికంగా తీసుకుంటామని చెప్పేసి వాదిస్తున్నారు, కేసులను కూడా గెలుస్తున్నారు. కాబట్టి మనమే అలర్ట్గా ఉండాలి. డేస్ అండ్ థీమ్స్ కానివ్వండి, సమ్మిట్ థీమ్స్ కానివ్వండి, బుక్స్ అండ్ ఆథర్స్ కానివ్వండి, లేదా ఏదైనా సూపర్లేటివ్ టాపిక్ గురించి చదివేటప్పుడు ఆ వర్డ్స్ ఉంటాయి, లార్జెస్ట్, లాంగెస్ట్, షార్టెస్ట్, ఇలాంటి పదాలు ఏవైతే ఉంటాయో వాటిని ఒక్కసారి ఇంగ్లీష్లో కూడా చూడండి క్వశ్చన్ పేపర్లో. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే May 3, 2025 ఈరోజు ప్రత్యేకత ఏంటి? ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం. పత్రికా స్వేచ్ఛ. ఇక్కడ ఒక కాన్సెప్ట్ని మనం లింక్ చేసుకుందాం. మనం కరెంట్ అఫైర్స్ని సబ్జెక్ట్తో లింక్ చేస్తూ నేర్చుకుంటున్నాం. దేశంలోనే అత్యున్నత చట్టం మన రాజ్యాంగం. మన దేశంలో అత్యున్నత చట్టం, ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మరి రాజ్యాంగంలో 3వ భాగం ప్రాథమిక హక్కుల గురించి తెలియజేస్తుంది. ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 12 నుండి 35 వరకు మనం ఈ హక్కుల గురించి నేర్చుకుంటాం. అందులో ఆర్టికల్ 19 క్లాస్ 1A వెరీ 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 ఇంపార్టెంట్, భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు అని చెప్పేసి నేర్చుకుంటాము. ఇక్కడ ఈ ఆర్టికల్ లింక్ చేసుకోవాలి మనం. సో మనం ఆల్రెడీ పాలిటీ, కాన్స్టిట్యూషన్ గురించి నేర్చుకుని ఉన్నాం కాబట్టి మీకు ఆల్రెడీ ఆర్టికల్ 19 క్లాస్ 1A అనగానే రైట్ టు ఎక్స్ప్రెషన్ లేదా భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు అని గుర్తొస్తుంది. అందులో భాగంగా మనకు ఏదైనా టాపిక్ నేర్చుకున్నప్పుడు కొన్ని కేసెస్ కూడా ఇంపార్టెంట్. దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు వివిధ కేసుల ద్వారా రాజ్యాంగానికి సంబంధించి మరింత స్పష్టతను ఇస్తూనే ఉంటుంది. ఇక్కడ ఒక 2 కేసులు లింక్ చేసుకోండి. ఒకటి రమేష్ తాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ 1950 కేసు. ఏదైనా ఒక కేసు గురించి చదువుతున్నప్పుడు ఖచ్చితంగా కన్సర్న్డ్ ఇయర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. రమేష్ తాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్. ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే భారతదేశంలో పౌరులకు సంబంధించి భావ ప్రకటన స్వేచ్ఛకి ఏవైతే ఉంటాయో పౌరులకు సంబంధించి భారతదేశంలో పౌరులకు సంబంధించి అకార్డింగ్ టు ఆర్టికల్ 19 క్లాస్ 1A భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఉంటుంది కదా, అందులో భాగంగా పత్రికా స్వేచ్ఛ కూడా వస్తుంది. పత్రికా స్వేచ్ఛ కూడా భావ ప్రకటన స్వేచ్ఛ హక్కులో భాగమే అని చెప్పేసి ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రాజ్యాంగంలో ఆర్టికల్ 19 క్లాస్ 1A ఓపెన్ చేస్తే మీకు ప్రెస్ ఫ్రీడమ్ కానివ్వండి లేదా పత్రికా స్వేచ్ఛ అనే పదం ఉండదు. సుప్రీంకోర్టు ఇలాంటి కేసుల రూపంలో మరింత విస్తరణతో కూడిన ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తూ ఉంటారు. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తారు రమేష్ తాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ 1950 కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే భావ ప్రకటన స్వేచ్ఛ హక్కులో భాగంగా ఆర్టికల్ 19 క్లాస్ 1Aలో భాగంగా పత్రికా స్వేచ్ఛ కూడా ఉంటుంది అని చెప్పేసి. సో అంటే పత్రికా స్వేచ్ఛ అనేది ప్రాథమిక హక్కు. అండ్ ఇంకొక కేసు కూడా ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బ్రిజ్ భూషణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఢిల్లీ 1950. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కామన్గా మనము పత్రికలు చూస్తూ ఉంటాం, డైలీ మార్నింగ్ న్యూస్ పేపర్ చూస్తూ ఉంటాము. సో న్యూస్ పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటి విడుదలకు ముందే వాటిపైన సెన్సార్ విధించకూడదు, అది భావ ప్రకటన స్వేచ్ఛకును ఉల్లంఘించడం కిందకు వస్తుందని చెప్పేసి ఈ కేసులో అంటే సెన్సార్ అనేది వర్తించదు న్యూస్ పేపర్స్ విషయానికి వస్తాయి అని చెప్పేసి. కామన్గా మనము సినిమాలు, టీవీ సీరియల్స్, యాడ్స్ వీటికి సెన్సార్స్ అనేవి చూస్తూ ఉంటాం, సెన్సార్ బోర్డు సర్టిఫికేషన్ అనేది చూస్తాం. కానీ పత్రికలను సెన్సార్ చేయకూడదు, అలా చేస్తే ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే అని చెప్పేసి సుప్రీంకోర్టు ఈ కేసులో చెప్పడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కేసెస్ ఉన్నాయి. దేశంలోనే అత్యున్నతమైన రాజ్యాంగానికి సంబంధించి వివిధ సవాళ్ళు ఏవైతే ఉంటాయో కేసుల విషయంలో సుప్రీంకోర్టు చెప్తా ఉంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటి, పత్రికా స్వేచ్ఛ అనేది ప్రాథమిక హక్కు. ఏ ఆర్టికల్లో భాగంగా ఆర్టికల్ 19 క్లాస్ 1A. రీసెంట్గా మీకు ఇలాంటివి చాలా చెప్తున్నాను. ఆర్టికల్ 21లో భాగంగా రైట్ టు డిజిటల్ యాక్సెస్ ఈజ్ ఫండమెంటల్ రైట్ అని చెప్పేసి ఒక దివ్యాంగుల విషయంలో రీసెంట్గా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ లాస్ట్ 2 days బ్యాక్. సో కరెంట్ అఫైర్స్ని ఒక సింగిల్ సబ్జెక్ట్లా కాకుండా జనరల్ స్టడీస్లో భాగంగా ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంటుంది కదా, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్ అండ్ అట్సెట్రా.
అలా ఒక్కొక్క సబ్జెక్ట్కి లింక్ చేస్తూ నేర్చుకుంటే మనకు మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు. కరెంట్ అఫైర్స్ చదివితే ఏదో 20-30 మార్కులు కాదు వచ్చేది, మీకు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయొచ్చు. ఈ వాస్తవాన్ని గ్రహించండి. ఓకేనా? సో ఇది మనకు కాన్సెప్ట్. మరి పత్రికా స్వేచ్ఛ దినోత్సవాన్ని ఎవరు నిర్వహిస్తారు ప్రతి ఏటా అంటే యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. గుర్తుపెట్టుకోండి. ప్యారిస్, ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ యునెస్కో. వీరు నిర్వహించడం జరుగుతోంది. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఉంటుంది కదా, 1993లో ఈ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం విషయంలో ఆమోద ముద్ర వేశారు. ఓకేనా? అప్పటి నుండి మనం చూస్తున్నాం. మరి థీమ్ అనేది ఇంపార్టెంట్ కదా. రిపోర్టింగ్ ఇన్ ద బ్రేవ్ న్యూ వరల్డ్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆన్ ద ప్రెస్ అండ్ మీడియా అనేది ఈ సంవత్సరం ఇవ్వబడిన థీమ్. సో థీమ్ ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కీవర్డ్ని గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది కృత్రిమ మీద, దానికి అన్వయిస్తూ థీమ్ని ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఇదంతా కూడా మనం చూసాము. పత్రికా స్వేచ్ఛ దినోత్సవం. ఈ ప్రత్యేక దినోత్సవం సందర్భంగా ఒక సూచి అనేది ఎవ్రీ ఇయర్ కూడా వార్తల్లోకి వస్తూ ఉంటుంది. సూచి, ఇండెక్స్, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ఏ సందర్భంగా విడుదలవుతుంది అంటే పత్రికా స్వేచ్ఛ దినోత్సవ సందర్భంగా విడుదలవుతూ ఉంటుంది. మరి ఇక్కడ విడుదలైంది 2025 సంవత్సరానికి గాను వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అనేది రిలీజ్ అయింది. అందులో భారతదేశం యొక్క స్థానం ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకు. సో 1 minute. ఏదైనా ఒక సూచి గురించి నేర్చుకుంటున్నప్పుడు ఏ ఏ అంశాలపైన ఫోకస్ చేయాలి. ఫస్ట్ వచ్చేసేసి వార్తలు నిలిచిన ఆ సూచి పేరేంటి. సెకండ్ వచ్చేసి ఆ సూచిని విడుదల చేసే సంస్థ పేరేంటి. నెక్స్ట్ ఈ సంస్థ ఈరోజు వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఆ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనం చూస్తున్న సూచీలో టాప్ పొజిషన్లో నిలిచిన దేశం ఏంటి. పోటీ పరీక్షల కోణంలో అయితే టాప్ 3 మినిమం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ భారతదేశం యొక్క స్థానం ఈ సంవత్సరం విడుదలైన సూచీలో ఎంత, మరియు లాస్ట్ టైం విడుదలైన ఇదే సూచీలో భారతదేశం యొక్క స్థానం ఎంత, కంపారిటివ్ స్టడీ అనేది ఇంపార్టెంట్. ఓకేనా? ఎన్ని దేశాలను పరిగణలోకి తీసుకొని ఆ సూచీని విడుదల చేయడం జరిగింది, ఇవి చూస్తే సరిపోతుంది. సో ఇక్కడ చూడండి, సూచీ పేరు వచ్చేసేసి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్, ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచి 2025 గుర్తుపెట్టుకోండి. మరి ఈ సూచిని ఎవరు రిలీజ్ చేశారంటే రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్, రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే ఒక సంస్థ. ప్రధాన కేంద్రం, ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ అంటే ప్యారిస్. సో ఈ సంస్థ 2002 సంవత్సరం నుండి ఇలా సూచిని విడుదల చేస్తూ ఉంది. ఏ దేశంలో పత్రికా స్వేచ్ఛ విషయంలో ఎలా ఉంది పరిస్థితులు, పత్రికా స్వేచ్ఛకి అవరోధాలు ఉంటే చివరి స్థానంలో ఉంటుంది ఈ సూచీలో. పత్రికా స్వేచ్ఛ అనేది అద్భుతంగా ఉంటే ఈ సూచీలో టాప్ పొజిషన్లో ఉంటుంది. సో పత్రికా స్వేచ్ఛ అద్భుతంగా ఉంది అన్నట్టు టాప్ పొజిషన్లో ఉంటే. ఓకేనా? అండ్ నెక్స్ట్ మరి ఈ సంవత్సరం టాప్ పొజిషన్లో నిలిచిన దేశాలేంటి, భారతదేశం యొక్క స్థానం. భారతదేశం యొక్క స్థానాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం విడుదలైన సూచీలో ఇండియా యొక్క పొజిషన్ 151. లాస్ట్ టైం 2024లో ఇదే సూచీలో భారతదేశం యొక్క స్థానం వచ్చేసి 159. అవుట్ ఆఫ్ హౌ మెనీ కంట్రీస్ కన్సిడర్డ్ అంటే 180. ఓకేనా? ఎనఫ్. సో ఈ విధంగా చూడాలి. ఇప్పుడు మనము ఇండెక్స్ ఏదైతే ఉంటుందో మొత్తంగా చూద్దాము. మరి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2025లో టాప్ పొజిషన్లో నిలిచిన దేశం ఏది అంటారు? నార్వే చాలా సూచీల్లో కూడా టాప్ పొజిషన్లో ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఎస్టోనియా, థర్డ్ వచ్చేసి నెదర్లాండ్స్, ఫోర్త్ వచ్చేసి స్వీడన్, నెక్స్ట్ ఫిన్లాండ్. గుర్తుపెట్టుకోండి ర్యాంకింగ్స్ ఇవి. ఇక ఇందులో 151st పొజిషన్లో భారతదేశం ఉంది. గుర్తుపెట్టుకోండి భారతదేశం. ఓకేనా? రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్, రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అన్న కూడా అదే. అండ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు ఏదైతే నేను సమాచారాన్ని ఇస్తున్నానో, డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో మీకు ఇస్తున్నానో ప్రతి సమాచారాన్ని కూడా అఫీషియల్ వెబ్సైట్స్ నుండే తీసుకుంటున్నాను. నేను ఈ వెబ్సైట్ నుండే డైరెక్ట్గా ఈరోజు
తెలిసిపోతుంది. సో May 3 అంటే ఖచ్చితంగా ప్రపంచ పత్రికా స్వేచ్ఛా సూచి అనేది రిలీజ్ అవుతుంది. సో అఫిషియల్ వెబ్సైట్ నుండి సమాచారం తీసుకుంటే అఫిషియల్ వెబ్సైట్ నుండి మీకు అఫిషియల్ వెబ్సైట్ నుండి తీసుకునే సమాచారం ఏదైతే ఉందో మీకు ఇది వాట్సాప్ ఛానల్లో కూడా పోస్ట్ చేశాను. ప్రతి ఒక్కరు కూడా మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఇస్తున్నాను. వాట్సాప్ ఛానల్ లింక్ని మన ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో పిన్ చేస్తాను. లింక్ ఏదైతే ఉంటుందో క్లిక్ చేసి వాట్సాప్ ఛానల్ ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. ఓకేనా? సో ఈ విధంగా ర్యాంకింగ్స్ అనేవి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇలా రిలీజ్ అయింది వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్. ఓకేనా? సో ఇక్కడ చూడండి 2025 సూచీలో భారతదేశము 151వ స్థానము ఎగబాకింది. లాస్ట్ టైం 159 కదా, ఈసారి వచ్చేసేసి 151. అంటే లాస్ట్ టైంతో పోలిస్తే పురోగత తిరోగత అంటారు, ఇంప్రూవ్మెంట్ కనిపించింది. సో లాస్ట్ టైం 159 ఉంటే ఈసారి 151 పొజిషన్. ఎవరు రిలీజ్ చేశారు? రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ లేదా రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్. అది ఫ్రెంచ్ వర్డ్, ఇది ఇంగ్లీష్ వర్డ్ అంతే. సో ఎప్పటి నుండి ఇస్తున్నారు? 2002 సంవత్సరం నుండి ఈ సూచి అనేది ఇస్తూ ఉన్నారు. ఎనఫ్. ఇక పత్రికా స్వేచ్ఛ అనేది ప్రాథమిక హక్కు, దాన్ని లింక్ చేసుకోండి. ఎనఫ్. ఓకేనా? ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక టాపిక్ ఉంది అంటే దాని సబ్జెక్ట్ రిలేట్ చేస్తూ కంపారేటివ్గా నేర్చుకుంటే ఎక్కువ కాలం మనకు గుర్తుండే అవకాశాలు ఉంటాయి. ఓకేనా? ఇక స్కోర్ కూడా అడగవచ్చు. మరి టాప్ పొజిషన్లో ఉన్న దేశం ఇక్కడ నార్వే అన్నాను కదా. సో ఇక్కడ చూడండి, నార్వే, ఎస్టోనియా, నెదర్లాండ్స్ టాప్ 3 గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. వాటి యొక్క స్కోర్స్ ఎలా ఉన్నాయి? సో మొదటి స్థానంలో నార్వే యొక్క స్కోర్ వచ్చేసేసి 92.31 అవుట్ ఆఫ్ 100. ఒక ఇండెక్స్ ర్యాంకింగ్స్ రిలీజ్ చేయాలంటే వివిధ అంశాలను ఆధారంగా తీసుకొని ర్యాంకింగ్స్ ఇస్తారు. సో ఎస్టోనియా 89.46 స్కోర్తో సెకండ్ పొజిషన్లో ఉంది. నెదర్లాండ్స్ థర్డ్ పొజిషన్. ఇక భారతదేశం యొక్క స్కోర్ ఎంత అని అడుగుతారు. 32.96 స్కోర్తో 151st పొజిషన్ అవుట్ ఆఫ్ 180 కంట్రీస్ కన్సిడర్డ్. ఓకేనా? సో ఇలా గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు. మరి చివరి స్థానంలో ఎవరు ఉన్నారంటారు? ఎరిత్రియా ఈ సూచీలో 180th పొజిషన్, 180వ స్థానంలో ఉంది. ఎనఫ్. ఇక ఎకానమీకి సంబంధించి మీకు సబ్జెక్ట్ రిలేట్ చేస్తూ ప్రతి టాపిక్ని కవర్ చేస్తున్నాను. వార్తలు నిలిచిన అంశాలు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అఫీషియల్ డేటా ఉంటుంది. సో ఏ టాపిక్కి ఏ వెబ్సైట్ అయితే అఫీషియల్గా ఉంటుందో గవర్నమెంట్కి సంబంధించి కానివ్వండి లేదా సంస్థలకు సంబంధించి కానివ్వండి వాటిని సోర్సెస్ తీసుకుంటున్నాను. సో మీరు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో చూడొచ్చు ఈరోజు. సో భారతదేశానికి సంబంధించి ఎగుమతులు, ఎక్స్పోర్ట్స్, ఏ దేశమైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉండాలని ప్రయత్నిస్తుంది, ఇంపోర్ట్స్ తగ్గించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. మరి భారతదేశం నుండి ఎక్స్పోర్ట్స్ గడిచిన ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1న ప్రారంభమవుతుంది, మార్చ్ 31తో ముగుస్తుంది కదా. మరి గడిచిన ఆర్థిక సంవత్సరం అంటే 2024-25 ఆర్థిక సంవత్సరం. రీసెంట్గా మార్చ్ 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క ఎక్స్పోర్ట్స్ వచ్చేసి, ఎగుమతులు వచ్చేసి 824.9 బిలియన్లకి చేరడం జరిగిందంట. గుర్తుంచుకోండి, $1 బిలియన్. సో భారతదేశం యొక్క ఎగుమతులు వచ్చేసి 824.9 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. సో $1 బిలియన్. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగొచ్చు. ఓకేనా? కంపారేటివ్ స్టడీ కూడా కావాలి, మన గతంలో ఏ విధంగా ఉండే అని చెప్పేసి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత్ మొత్తం ఎగుమతులు అమెరికన్ డాలర్స్లో సో $824.9 బిలియన్ చేరుకోవడం జరిగింది. గతేడాది ఇంత ఉండేనంట. అంటే 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇంత ఉండే. మరి గతేడాది ఎగుమతులతో పోలిస్తే ఎంత ఇంప్రూవ్మెంట్ అని అడగొచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. 6.01%. సో లాస్ట్ టైంతో పోలిస్తే ఇప్పుడు మనము ఇంప్రూవ్మెంట్ సాధించాము. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, మన భారతదేశము ఎక్కువగా సేవల రంగంపైన ఆధారపడుతుంది. సర్వీసెస్ సెక్టర్ ఎక్స్పోర్ట్స్ అనేవి మనకి ఇంపార్టెంట్. మనకు జీడిపిలో కూడా మ్యాక్సిమం షేర్ అనేది సర్వీసెస్ సెక్టర్ నుండే వస్తుంది. సో 2024-25లో సేవల ఎగుమతులు వచ్చేసి సర్వీసెస్ సెక్టర్ ఎక్స్పోర్ట్స్ వచ్చేసి $387.5 బిలియన్. ఓకేనా? గత ఏడాదితో పోలిస్తే 13.6% వృద్ధిని సాధించాము. ఇక 2025 ఓన్లీ మార్చ్ నెలలో అంటే ఫినాన్షియల్ ఇయర్ క్లోజింగ్ మంత్ ఉంటుంది కదా, ఆ నెలలో ఎగుమతులు వచ్చేసి $35.6 బిలియన్. 2024 మార్చితో పోలిస్తే 18.6% మనము వృద్ధిని సాధించామంట. ఓకేనా? ఇక ఎగుమతుల విభజన, వస్తువుల ఎగుమతులు, సేవల ఎగుమతులు, మొత్తం ఎగుమతులుగా మనం చూస్తూ ఉంటాం. గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్. ఎనఫ్. ఓకేనా? సో ఈ విధంగా చూడండి. ఎకానమీ అంటేనే మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా గణాంకాలు స్టాటిక్గా ఉండవు. ద స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్, దే ఆర్ డైనమిక్, దే ఆర్ వోలటైల్, ఆల్వేస్ చేంజెస్, వీ హ్యావ్ టు చేంజ్ ఇట్. సో అర్థశాస్త్రంలో గణాంకాలు ఎప్పుడు కూడా మారుతూ ఉంటే మనం అప్డేట్ చేసుకోవాలి.
ఓకేనా. మీకు రీసెంట్గా ఎకానమీకి సంబంధించి నిన్నటి క్లాస్లో జిఎస్టీ నయా రికార్డ్ అని చెప్పాను. గతంలో జిఎస్డిపి స్టేట్స్ ర్యాంకింగ్స్ అని చెప్పేసి నీతి ఆయోగ్ విడుదల చేసే నివేదికల గురించి ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ ఇలాంటివి ఇవన్నీ కూడా చూడండి. ఓకేనా. ఎస్. సో 2024 వరకు మనం చూసాం కదా, 24-25 ఆర్థిక సంవత్సరం వరకు. అదే కనుక చూస్తే 2013-14 ఆర్థిక సంవత్సరంలో మన భారతదేశం నుండి ఎగుమతులు వచ్చేసేసి 466.1 US బిలియన్ డాలర్స్, అంటే 71% ఇంప్రూవ్మెంట్ చూసాం అప్పటి నుండి ఇప్పటికి. 10 ఏళ్లలో ఇంప్రూవ్మెంట్ చూడండి ఎలా ఉందనేది. ఓకేనా. ఇక ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశము ఉందంట. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఆర్థిక వ్యవస్థలకు సంబంధించి రీసెంట్గా ఎవరు నివేదికను విడుదల చేశారు, అందులో భారతదేశానికి సంబంధించి గణాంకాలు ఏంటో చూస్తే సరిపోతుంది. సో IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇటీవల తరచూ వార్తల్లోకి వస్తుంది. IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాషింగ్టన్ DC కేంద్రంగా పనిచేస్తుంది. IMFలో ప్రస్తుతం 191 సభ్య దేశాలు ఉన్నాయి. 191వ సభ్య దేశంగా లాస్ట్ ఇయర్ 2024 అక్టోబర్లో లిస్ట్ 10 రావడం జరిగింది. ఇక IMF గతంలో కూడా భారతదేశానికి సంబంధించి ఇండియాస్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డిజిటల్ రివల్యూషన్, ఎవ్రీ కంట్రీ హ్యాస్ టు లర్న్ అని చెప్పేసి చాలా రిపోర్ట్స్ రిలీజ్ చేసింది. ఇక్కడ ఆర్థిక వ్యవస్థలకు సంబంధించి వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ నివేదిక రీసెంట్గా రిలీజ్ చేసింది. అందులో భారతదేశము ప్రస్తుతము 4.39 ట్రిలియన్ US డాలర్స్తో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ప్రపంచంలో నిలిచింది. 2025కి భారత వృద్ధి రేటును IMF ఎంతగా అంచనా వేసిందట అంటే 6.2%గా. GDP అంటాం మనం, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గుడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టిక్యులర్ కంట్రీ ఆర్ ద ప్లేస్ ఫర్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల లేదా ప్రాంత సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవలనే GDPగా, స్థూల దేశీయోత్పత్తిగా మనం చూడడం జరుగుతుంది. ఎందుకు మరి పర్సంటేజెస్లో చూస్తాము 6.2 అని 6.5 అని అంటే కంపారిటివ్ లాస్ట్ టైంతో పోలిస్తే ఎలా ఉంటుందని. ఓకేనా. ఎస్. 2030 నాటికి భారతదేశము జర్మనీ, జపాన్లను అధిగమించి 3వ స్థానానికి చేరుతుంది. ప్రస్తుతం అయితే భారతదేశము 4వ స్థానంలో ఉంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ US ఉంది, సెకండ్ చైనా, తర్వాత జపాన్, భారత్. 2030 నాటికి జపాన్ కూడా అధిగమించేసేసి 3rd పొజిషన్లోకి వస్తుందని IMF అవుట్లుక్ చెప్పడం జరిగింది. IMF 1944లో ఏర్పాటైంది. ప్రధాన కార్యాలయం వచ్చేసి వాషింగ్టన్ DC. భారత లక్ష్యం వచ్చేసి 2030 నాటికి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందంట. ఓకేనా. ప్రపంచ వృద్ధి రేటుని ఏ విధంగా అంచనా వేసింది IMF అంటే 2.8% సేమ్ కాలానికి. ఇక ఫారెక్స్ రిజర్వ్స్, విదేశీ మారక ద్రవ్యం అంటాం మనం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి ఏ కంట్రీకైనా ఎంత ఎక్కువ మొత్తంలో ఉంటే అంత బాగుంటుంది. ఫారెక్స్ పెరగాలంటే ఏం చేయాలి? సింపుల్గా మనము ఎగుమతులపైన ఎక్కువగా ఆధారపడాలి, దిగుమతులను తగ్గించుకోవాలి. ఎగుమతులు చేస్తే మొత్తం మనకు డాలర్స్ వస్తాయి. ఒకవేళ దిగుమతులు ఎక్కువ చేసామనుకోండి, మన నుండి డబ్బులు పోతూ ఉంటాయి, అంటే కొనుగోలు చేయడానికి. ఓకేనా. ఫారెక్స్ పెరగడానికి మార్గము. ఫారెక్స్ సంబంధించి ఎవ్రీ వీకెండ్ కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI, భారతదేశంలో బ్యాంకులకే బ్యాంకు, అపెక్స్ బ్యాంకు, సుప్రీం బ్యాంక్, RBI నివేదికను రూపంలో రిలీజ్ చేస్తుంది. గడిచిన వారానికి గాను భారతదేశంలో ఫారెక్స్ ఇలా ఉంది అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకేనా. ఇక SDRs, IMF అవన్నీ కూడా ఇందులో ఉంటాయి, గోల్డ్ ఇవన్నీ కూడా. సో 2025 ఏప్రిల్ 25తో ముగిసిన వారంలో భారత్ యొక్క విదేశీ మారక ద్రవ్య నిల్వలు అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ వచ్చేసి $1.98 బిలియన్ పెరుగుదలతో, గత వారంతో పెరుగుదలతో ప్రస్తుతం ఎంతనట 688.13 బిలియన్లకు చేరినాయి డాలర్స్కి. ఈ పెరుగుదలలో ఫారిన్ కరెన్సీ అసెట్ $2.17 బిలియన్ పెరిగి $580.6 బిలియన్ చేరుకున్నాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ IMF వద్ద $21 మిలియన్ పెరిగి 18.59 బిలియన్లు కాగా IMFలో భారత స్థానము ఇంతకు చేరిందంట. అయితే బంగారు నిల్వలు మన భారతదేశంలో కొంచెం తగ్గినాయి. $207 మిలియన్ తగ్గి $84.37 బిలియన్ వద్ద నిలిచినాయి అంట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అఫీషియల్గా ఫారెక్స్ డేటాని ఎవరు రిలీజ్ చేస్తారంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్లో ముఖ్యంగా ఏమేమి ఉంటాయంటే ఫారిన్ కరెన్సీ అసెట్స్ ఉంటాయి అండ్ గోల్డ్ రిజర్వ్స్ చూస్తారు, స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ ఎట్ IMF. ఈ 3 అనేవి ఇంపార్టెంట్. SDRస్ను జారీ చేసే సంస్థ IMF. ఓకేనా. ఇక భారతదేశం IMFలో 1945 నుండి ఉంది మెంబర్గా.
ఇక ఫారెస్ట్కి సంబంధించి వన్యప్రాణులకి సంబంధించి రీసెంట్గా మనము జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కాంటెంపరీ ఇష్యూస్ని చూస్తున్నాం. ఉదాహరణకు చెప్తే దేశంలో 107వ టైగర్ రిజర్వ్గా ఒడిషా రాష్ట్రంలోని సిమ్లిపాల్ వార్తల్లోకి వచ్చింది. ఆ కంటెక్స్ట్లో మీకు జాతీయ పార్కుల గురించి అన్నిటి గురించి చెప్పాను డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలోనే. అండ్ రీసెంట్గా టైగర్ రిజర్వ్స్ విషయానికి వస్తే భారతదేశంలో నూతన టైగర్ రిజర్వ్గా గుర్తింపు పొందిన 58th టైగర్ రిజర్వ్ మాధవ్ నేషనల్ పార్క్ యాజ్ అ టైగర్ రిజర్వ్ అని మధ్యప్రదేశ్ సంబంధించి చూసాము. ఇలా రీసెంట్గా వార్తల్లోకి వస్తున్న రామ్సార్ సైట్స్ కానివ్వండి, వీటిపైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ రావచ్చు. ఇక్కడ ఒక సూపర్లేటివ్ టాపిక్, భారతదేశంలోనే మొట్టమొదటి లేదా తొలి ఏఐ బేస్డ్ ఫారెస్ట్ అలర్ట్ సిస్టమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఫారెస్ట్ అలర్ట్ సిస్టమ్ అనేది మధ్యప్రదేశ్లో ప్రారంభమైందంట. సో ఈ ప్రత్యేకత, ఫారెస్ట్ ఏదైతే ఉంటుందో అందులో ఎవరైనా ఆక్రమణకు పాల్పడ్డా లేదా వన్యప్రాణులను పోచింగ్ చేసినా ఇలాంటి వాటికి అన్నిటికీ కూడా ఇప్పుడు అలర్ట్ అనేది మనకు ఇన్స్టెంట్గా ఫారెస్ట్ అధికారులకు రావడం జరుగుతుంది. సో ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది కృత్రిమ మేధ. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మధ్యప్రదేశ్ ప్రభుత్వము దేశంలోని తొలి కృత్రిమ మేధస్సు ఆధారిత రియల్ టైం ఫారెస్ట్ అలర్ట్ సిస్టమ్ని ప్రవేశపెట్టింది. ఆ రాష్ట్రంలో ఫారెస్ట్లలో ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ వ్యవస్థ ఉపగ్రహ దత్తాంశం, సో శాటిలైట్ బేస్డ్ మొబైల్ రిపోర్టింగ్లతో కలిసి ఎవరైనా ఫారెస్ట్లో ఆక్రమణలు, భూ కబ్జాలకు పాల్పడ్డా, అడవుల నరికివేతకి, సో ఎకనామికల్ యాక్టివిటీస్ కోసం ఫారెస్ట్ నుండి ప్రొడ్యూస్ని పొందినా, లేదంటే అటవీ నష్టాన్ని గుర్తించి తక్షణమే హెచ్చరికలు జారీ చేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మీద ఆధారిత అలర్ట్ సిస్టమ్ని వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాలు ఫారెస్ట్ ఏరియాస్లో ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది? మధ్యప్రదేశ్. ఎనఫ్, ఓకేనా? సో రియల్ టైం ఫారెస్ట్ నష్టం గుర్తింపు మరియు స్పందన. సో ఏదన్నా అలర్ట్ రాగానే ఏం చేస్తారు, ఫారెస్ట్ అధికారులు, బీట్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో డైరెక్ట్గా ఆ ప్రాంతానికి వెళ్ళేసి ఆ బీట్కి వెళ్ళేసేసి చూస్తూ ఉంటారు. ఓకేనా? అండ్ పలమో టైగర్ రిజర్వ్ అనేది వార్తల్లోకి వచ్చింది. వార్తలు నిలుస్తున్న టైగర్ రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. టైగర్ సెన్సెస్ పైన క్వశ్చన్స్ వస్తాయి ఎగ్జామినేషన్లో. ప్రతి 4 ఏళ్ళకు ఒకసారి విడుదలయ్యే టైగర్ సెన్సెస్. ప్రస్తుతం మనము స్టేటస్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఇండియా 2022 నివేదికలోనే ఉన్నాము. 2023లో రిలీజ్ అయింది. 4 ఏళ్ళకి ఒకసారి వస్తాయి కదా. దాని ప్రకారం భారతదేశంలో 3167 టైగర్స్ ఉండే, కానీ రివైజ్ చేశారు. 3682 టైగర్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా అని చెప్పేసి రివైజ్డ్ మనం చూసాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ జనవరి 23, 2025 నుండి ఆ ఫ్రేమ్వర్క్ అనేది అమల్లోకి వచ్చింది. ఇవన్నీ ఇంపార్టెంట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా పలమౌ టైగర్ రిజర్వ్, యాక్చువల్గా పలమౌ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది అంటే జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. జార్ఖండ్ రాష్ట్రంలో ఈ పలమౌ టైగర్ రిజర్వ్ ఉంటుంది కదా. ఈ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియా నుండి సింపుల్గా చెప్పాలంటే ఒక విలేజ్, జైగిర్ విలేజ్, భారతదేశంలోనే మొట్టమొదటి విలేజ్ టు బి ఫుల్లీ రీలొకేటెడ్ ఫ్రమ్ పలమౌ టైగర్ రిజర్వ్. పలమౌ టైగర్ రిజర్వ్ ప్రాంతం నుండి జైగిర్ అనే ఒక విలేజ్, ఆ స్థానికులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా రీలొకేట్ చేసేసారంట. భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఇలాంటిది టైగర్ రిజర్వ్ విషయంలో జరిగింది. జైగిర్ విలేజ్ బికేమ్ ఫస్ట్ ఇండియన్ విలేజ్ టు బి ఫుల్లీ రీలొకేటెడ్ ఫ్రమ్ పలమౌ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియా నుండి పంపించారంట. ఎందుకంటే మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ని తగ్గించడానికి. మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ కామన్గా వన్యప్రాణులు నివసించే ప్రాంతము, మానవ ఆవాస ప్రాంతాలు సమీపంలో దరిదాపుల్లో ఉన్నాయనుకోండి. వన్యప్రాణులు మానవ ఆవాస ప్రాంతాల్లోకి వచ్చిన లేదా మానవులు వన్యప్రాణుల ఆవాస ప్రాంతాలకు వచ్చిన మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ అనేది చూస్తాము. మ్యాన్ ఎలిఫెంట్, మ్యాన్ టైగర్ కాన్ఫ్లిక్ట్ ఇలాంటివి చూస్తాం. దీన్ని నివారించడానికి ఇటువంటి ఒక చర్యను తీసుకోవడం జరిగింది ప్రభుత్వము. సో జార్ఖండ్ రాష్ట్రంలోని జైగిర్ గ్రామము పలమౌ టైగర్ రిజర్వ్ యొక్క కోర్ ఏరియా నుంచి పూర్తిగా వెళ్ళగొట్టబడిన తొలి గ్రామంగా గుర్తింపు పొందింది. ఇది వన్యప్రాణులకు మానవ ఒత్తిడిని తగ్గించే దిశగా కీలక అడుగంట. ఓకేనా? సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రాజెక్ట్ టైగర్ రిజర్వ్ కింద ప్రకటించబడిన భారతదేశం మొదటి 9 టైగర్ రిజర్వ్లో పలమౌ టైగర్ రిజర్వ్ కూడా ఒకటి. భారతదేశంలో 58 టైగర్ రిజర్వ్స్లో ఇది కూడా ఒకటి. ఇక ప్రాజెక్ట్ టైగర్ అనేది 1973. ప్రాజెక్ట్ టైగర్ అనేది 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ 2023లో చూసాము. ఆ సందర్భంగానే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్స్ అలయన్స్ ప్రణాళిక అనేది వార్తల్లోకి వచ్చింది. ఓకేనా? ఇక జార్ఖండ్లోని ఏకైక టైగర్ రిజర్వ్ అదే. ఎస్, ఇక ప్రాజెక్ట్ టైగర్ ప్రారంభము. ఓకేనా? రైట్. మీకు ఇస్తున్న ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ పైన కూడా ఫోకస్ చేయండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వార్తలు నిలుస్తున్న అంశము, దాంతోపాటు నేను ప్రొవైడ్ చేస్తున్న సబ్జెక్ట్ రిలేటెడ్గా ఇస్తున్న డేటా ఏదైతే ఉంటుందో అదంతా కూడా చూడండి. ఓకేనా? ఎంఎస్ఎంఈ మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్, ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ యాక్ట్ ఏ సంవత్సరం అంటారు? రీసెంట్గా చాలాసార్లు చెప్తున్నాను. ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ యాక్ట్ 2006
భారతదేశంలో ఎంఎస్ఎంఈలకు సంబంధించి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్కి సంబంధించి న్యూ క్లాసిఫికేషన్ అనేది ఏప్రిల్ 1, 2025 ఈ ఆర్థిక సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది. న్యూ క్లాసిఫికేషన్ మీకు లాస్ట్ 2 days బ్యాక్ క్వశ్చన్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను, చూడండి ఒకసారి ఆ న్యూ క్లాసిఫికేషన్ రివైజ్డ్ ఏంటి అవన్నీ కూడా. ఓకేనా. సో ఎంఎస్ఎంఈలకు సంబంధించి నీతి ఆయోగ్ రీసెంట్గా ఒక రిపోర్ట్ని రిలీజ్ చేసింది. నీతి ఆయోగ్ అంటే ఏంటి? నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. 2015 సంవత్సరం జనవరి 1వ తేదీన అప్పటి వరకు పనిచేసిన ప్లానింగ్ కమిషన్ ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పాటైన సంస్థ. సో కోఆపరేటివ్ ఫెడరలిజంకి చిహ్నమే నీతి ఆయోగ్. సో నీతి ఆయోగ్కి ప్రస్తుతం వైస్ చైర్పర్సన్గా సుమన్ బెరీ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. నీతి ఆయోగ్కి సీఈఓగా బీవీఆర్ సుబ్రహ్మణ్యం గారు విధులు నిర్వర్తిస్తున్నారు. రీసెంట్గా ఇతని పదవీకాలం పొడిగింపు అనేది కూడా మనం చూస్తాము లాస్ట్ 1 month బ్యాక్. ఇక నీతి ఆయోగ్కి ఎక్స్ అఫీషియో చైర్పర్సన్గా ప్రైమ్ మినిస్టర్ గారు విధులు నిర్వర్తిస్తారు. ఓకేనా. నీతి ఆయోగ్ వారు విడుదల చేసే నివేదికలు కానివ్వండి, ర్యాంకింగ్స్ కానివ్వండి చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఒక రిపోర్ట్ అనేది రిలీజ్ చేసింది నీతి ఆయోగ్. ఆ రిపోర్ట్ పేరేంటో చూడండి. ఎన్హాన్సింగ్ కాంపిటేటివ్నెస్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ ఇన్ ఇండియా అనే ఒక రిపోర్ట్. ఎన్హాన్సింగ్ కాంపిటేటివ్నెస్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఎంఎస్ఎంఈస్ ఏవైతే ఉంటాయో వాటిలో పోటీతత్వాన్ని పెంచడానికి ప్రోత్సాహ మార్గాలు. సో పోటీతత్వం, ఫ్రెండ్లీ కాంపిటీషన్ అనేది ఉందనుకోండి, ఆటోమేటిక్గా పాజిటివ్ ఎకనామిక్ గ్రోత్ని చూస్తాము ఆ ఉద్దేశంతో. ఇక్కడ ఈ నివేదికలో ఏం చెప్పింది నీతి ఆయోగ్ అంటే ఎంఎస్ఎంఈల సామర్థ్యాన్ని పెంచేందుకు 4 రంగాల్లో దృష్టి పెట్టాలంట. ఒకటి టెక్స్టైల్ అండ్ అపారల్, సెకండ్ వచ్చేసి కెమికల్స్ ఉత్పత్తులు, నెక్స్ట్ ఆటోమేటివ్ రంగము, నెక్స్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. వీటి విషయంలో ఎక్కువగా ప్రోత్సాహం ఇవ్వాలంట. అండ్ ఇంకోటి గుర్తుంచుకోండి, భారతదేశంలో పరిశ్రమల రంగం మొత్తాన్ని కనుక చూస్తే అందులో ఆల్మోస్ట్ 80% ఉపాధి అవకాశాలు ఎంఎస్ఎంఈస్లోనే ఉన్నాయి. ఇక ప్రధాన సవాళ్ళు ఎలా ఉన్నాయి ఈ నివేదికలో ఏం చెప్తున్నారంటే ధన లభ్యత, నైపుణ్య లోపము, ఇన్నోవేషన్ పరిమితి, మార్కెట్ యాక్సెస్లో కొరత అనేవి సమస్యలుగా ఉన్నాయంట. రాష్ట్ర జాతీయ విధానాల అమలులో లోపాలు ఉన్నాయి. ఎంఎస్ఎంఈలకు అవగాహన కొరత అనేది ఏర్పడిందంట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, భారతదేశం విదేశీ సంబంధాలు, ఇండియా లేదా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేవి ఇంపార్టెంట్. డెన్మార్క్ దేశము వార్తల్లోకి వచ్చింది. మన టార్గెట్ని రీచ్ అవ్వడంలో ఈ దేశంతో సహకారం అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏం టార్గెట్ అంటే భారతదేశంలో శక్తి సహకార ఒప్పందం పునరుద్ధరణ కోసం ఇటీవల ఇండియాకి ఏ దేశానికి మధ్య ఒప్పందం కుదిరింది అంటారు? డెన్మార్క్. సో డెన్మార్క్ ఎక్కడ ఉంటుంది? ఐరోపా ఖండంలోని యూరప్ కాంటినెంట్లోని ఒక దేశం డెన్మార్క్. ఈ ప్రాంతంలో ఉంటుంది. మీకు ఏదైనా దేశం కానీ ఒక ప్రాంతం కానీ వచ్చిందంటే మ్యాప్ పాయింటింగ్ అనేది చూపిస్తున్నాను. మ్యాప్ పాయింటింగ్ చూపించడమే కాదు, మీకు నేను డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ఏదైతే సమాచారాన్ని ఇస్తున్నానో కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, అదనపు సమాచారం ఏదైతే ఉందో ప్రతి ఒక్క పాయింట్ని కూడా మీకు నేను పీడిఎఫ్ రూపంలో ఇస్తూనే ఉన్నాను. సో పీడిఎఫ్ మీకు శాంపుల్ పీడిఎఫ్ని కూడా ఫ్రీగా ఇచ్చాను యాప్లో. సో ఇప్పటి వరకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ లింక్ని కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. సో అందులో మీరు శాంపుల్ని కూడా చూడవచ్చు. సో డైలీ సిఏ పీడిఎఫ్లో ఇస్తున్న ఏవైతే ఉన్నాయో అందులో మ్యాప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఎందుకంటే లొకేషన్ డెన్మార్క్ గురించి చూడగానే ఇక్కడ అలా ఒక 4-5 సార్లు ప్రాంతాల గురించి చూస్తుంటే ఏమవుతుంది మన కళ్ళలో ఆటోమేటిక్గా డెన్మార్క్ ఈ ప్రాంతంలో ఉంటుందని. డెన్మార్క్ రాజధాని ఏంటి? కోపెన్హాగన్. సో మీకు బేసిక్ డేటా కూడా ఇస్తున్నాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇండియా డెన్మార్క్ రిలేషన్ అనేది వార్తల్లోకి వచ్చింది. భారతదేశము మరియు డెన్మార్క్ శుభ్రమైన స్థిరమైన శక్తి రంగాల్లో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఒప్పందం యొక్క ఉద్దేశం ఇది. పునరుద్ధృత ఎనర్జీ ఒప్పందము, రెన్యూవబుల్ ఎనర్జీ రిలేటెడ్గా ఒప్పందం అనేది వార్తల్లోకి వచ్చింది. ఈ ఒప్పందం ద్వారా 2070 నాటికి మన లక్ష్యం ఉంది కదా, 2070 నాటికి నెట్ జీరో ఎమిషన్స్ లక్ష్యం సాధించడంలో డెన్మార్క్ కూడా పాత్ర మనకి ప్రోత్సాహము ఇస్తుందంట. ఇరు దేశాల మధ్య సాంకేతిక సహకారం, టెక్నాలజికల్ కోఆపరేషన్, నెక్స్ట్ జ్ఞానం మార్పిడి, నాలెడ్జ్ షేరింగ్ అండ్ పునరుత్పాదక శక్తి, రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ ఈవీ ఛార్జింగ్, మౌలిక సౌకర్యాల అభివృద్ధిలో, ఎలక్ట్రిక్ వెహికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కూడా కోఆపరేషన్ అనేది ఇరు దేశాల మధ్య ఉంటుందంట. ఓకేనా. సో ఇక్కడ మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ లేదా పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ ఒప్పందం అనేది జరిగింది. ఓకేనా. ప్రస్తుతం ఎవరున్నారు? మనోహర్ లాల్ ఖట్టర్ గారు మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అఫైర్స్ రిలేటెడ్గా మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక డెన్మార్క్ రాజధాని కోపెన్హాగన్, కరెన్సీ వచ్చేసి డానిష్ క్రోన్. డెన్మార్క్ ప్రభుత్వ విధానం ఎలా ఉంటుందంటే అది కూడా పార్లమెంటరీ తరహా ప్రభుత్వమే ఉంటుంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక మన
పంచామృతం అంటాం కదా, మన భారతదేశం యొక్క లక్ష్యాలు ఎప్పుడు ప్రకటించుకున్నాం? COP26 గ్లాస్గో 2021లో ఈ టార్గెట్స్ అన్నింటినీ కూడా మనం ప్రకటించుకున్నాం. ఎస్. సో కరెంట్ అఫైర్స్లో భాగంగా సబ్జెక్ట్ వైజ్గా అప్డేట్స్ ఉంటాయని చెప్తున్నాను కదా, హిస్టరీలో కూడా అప్డేట్స్ ఉంటాయి. హిస్టరీకి సంబంధించి ఇటీవల కాలంలో ఎక్స్కవేషన్స్లో తవ్వకాల్లో బయటపడుతున్న ఆనవాలు, ఇన్స్క్రిప్షన్స్ ఇలాంటివి ఫోకస్ చేయాలి. ఓకేనా? సో హిస్టరీకి సంబంధించి రీసెంట్గా కేరళలో మెగాలిథిక్ సైట్ బయటపడడం కానివ్వండి, హర్యానా రాష్ట్రంలో 2 ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించడము, సంరక్షించడము ఇలాంటివి మనం చూస్తున్నాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మన తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి డిస్టిక్లో శాతవాహన కాలం నాటి శిలాశాసనాలు, సో శిలాశాసనాలు అనేవి, ఇన్స్క్రిప్షన్స్ అనేవి బయటపడ్డాయి. ఇన్స్క్రిప్షన్ మీన్స్ ఎనీథింగ్ దట్ ఈస్ రిటన్ ఆన్ ద హార్డ్ సర్ఫేస్, ఇన్స్క్రిప్షన్ అంటాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 11 శిలాశాసనాలు ఏ కాలం నాటివట? శాతవాహన కాలం నాటి. సో శాతవాహనుల పరిపాలన ఏ ప్రాంతంలో ఉంది? ఇదే ప్రాంతము. ప్రస్తుతం మనం చూస్తున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర ఈ ప్రాంతాలను ఒకప్పుడు పరిపాలించడం జరిగింది. సో తెలంగాణ పెద్దపల్లి జిల్లా గుండారం అటవీ ప్రాంతంలో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాతవాహనుల యుగానికి చెందిన 11 శిలాశాసనాలను కనుగొనింది. ఇందులో 2 శాసనాలు, ఒకటి చుట్టు వంశము, శాతవాహన యువరాజు కుమార హకుసిరికి సంబంధించినవి ఉన్నాయంట. నెక్స్ట్ ప్రాచీన బ్రాహ్మీ లిపి, మత రాజకీయ చిహ్నాలతో కూడిన విశిష్ట శాసనాలుగా గుర్తించారంట. ఈ 2 కూడా ఇందులో ఇంపార్టెంట్ అంట. ఓకేనా? సో శాతవాహన రాజవంశము, సో వ్యవస్థాపకుడు సిముకుడు. సో కాలం మౌర్యుల తర్వాత 1వ శతాబ్దం ఈసా పూర్వము మధ్యకాలము. సో శాతవాహన అంటే ప్రాకృత భాషలో 7 గుర్రాల చేత నడిపించిన వాడు అని చెప్పేసి చూస్తూ ఉంటాము. ప్రధాన ప్రాంతాలు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర ఒకప్పటి శాతవాహన పరిపాలిత ప్రాంతము. రాజధాని ప్రతిష్టాన పైతాన్ మహారాష్ట్ర, అమరావతి ఆంధ్రప్రదేశ్. అండ్ ఇక్కడ వచ్చేసేసి అండ్ కోటి లింగాలు ఇవి కూడా మనం చూస్తూ ఉంటాము. సో మన చారిత్రక ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి హిస్టారికల్ ఇంపార్టెన్స్, సిగ్నిఫికెన్స్ ఇవ్వడానికి దేశంలోనే అత్యున్నతమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 49 లింక్ చేసుకోండి. ఆర్టికల్ 49. ఇక ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియానే భారతదేశంలో పురాతన ప్రాంతాల్లో తవ్వకాలు ఇటువంటివి జరుపుతూ ఉంటుంది. ఓకేనా? బ్రాహ్మీ లిపి భారతదేశపు ప్రాచీన లిపుల్లో ఒకటి. బ్రాహ్మీ లిపి అశోకుని శాసనాల లిపిగా ప్రత్యేకము, బ్రాహ్మీ. అండ్ చుట్టు వంశం దక్షిణ భారతదేశంలో శాతవాహన అనుబంధ చిన్న రాజవంశం చుట్టు వంశం అనేది. శాతవాహనులు మొదటిసారిగా ఆంధ్ర వర్ణానికి చెందిన రాజవంశంగా గుర్తింపు పొందారు. ఇక వార్తలు నిలుస్తున్న పోర్టల్స్, స్కీమ్స్, పాలసీస్, ఇనిషియేటివ్స్ ఇంపార్టెంట్. ఇక్కడ ఒక పోర్టల్ అనేది రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ వారి ఆధ్వర్యంలో విడుదలైన ఒక పోర్టల్, డిపోర్ట్ దర్పణ్ పోర్టల్. సింపుల్గా చెప్పాలంటే గిడ్డంగులు ఉంటాయి కదా, గోడౌన్స్ ఉంటాయి కదా, వాటిల్లో ఎలా నిల్వ ఉంది లేదా ఫుడ్ గ్రెయిన్ ఎలా నిల్వ ఉంది ఇటువంటి సమాచారం అంతా కూడా ఇందులో ఉంటుంది. డిపోర్ట్ దర్పణ్ పోర్టల్ ఆహార నిల్వలపై డిజిటల్ పర్యవేక్షణ కోసం ఉద్దేశించబడింది. సో డిపోర్ట్ పోర్టల్ అనే డిజిటల్ పోర్టల్ను మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ వారు రీసెంట్గా ప్రారంభించారు. ఇది రియల్ టైం ఫుడ్ గ్రెయిన్ డిపోల మధ్య పర్యవేక్షణను సులభతరం చేస్తుంది. అసలు ఉద్దేశం ఏంటంటే భారత ఆహార నిల్వ వ్యవస్థను డిజిటల్ మరియు శాస్త్రీయంగా ఆధునీకరించడము. నిల్వలు ఎంత ఉన్నాయని చెప్పేసి, ఎక్కడ ఏ విధంగా నిల్వలు ఉన్నాయని చెప్పేసి, జియో ట్యాగింగ్ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీల ఆధారంగా సమాచారం ఇస్తుందంట. సార్వత్రిక, పారదర్శక, భద్రత మరియు సమర్థత పెంపు. ఓకేనా? డిపోర్ట్ దర్పణ్ వెబ్ పోర్టల్ మరియు మొబైల్ యాప్ రూపంలో రిలీజ్ అయింది. ఇక FCI ఆధ్వర్యంలో ఇది అమల్లో ఉంటుంది. అండ్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ ఎప్పుడు ఏర్పాటైంది? ఎస్. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అంశము. యాక్చువల్లీ మీకు నేను మే 1 రోజునే, మే 1, 2025 మొన్న లాస్ట్ 2 days బ్యాకే భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి 2 రోజుల పర్యటన 3 రాష్ట్రాలని చెప్పాను. మే 1, 2 2 రోజుల పర్యటన 3 రాష్ట్రాలు. ఏంటి? మహారాష్ట్ర, నెక్స్ట్ అక్కడ నుండి కేరళ, అక్కడ నుండి ఆంధ్రప్రదేశ్. మహారాష్ట్రలో ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే వేవ్స్ సమ్మిట్. సో వేవ్స్ని 2025ని ప్రారంభించారు. ప్రపంచంలో మొదటిసారి ఒక ప్రత్యేకమైన ఒక సమ్మిట్ ముంబైలో ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఎవరు ఏర్పాటు చేశారు అవన్నీ కూడా మే 1 రోజున డిస్కస్ చేసాం. అక్కడ నుండి కేరళకు వచ్చారు. సో ప్రత్యేకమైన ఒక పోర్ట్
ప్రారంభోత్సవం నిన్నటి రోజున చూసాము. విజింజమ్ పోర్ట్ ఏర్పాటు అనేది దాన్ని ఆవిష్కరించడం కూడా చూసాము. ఆ పోర్టు గురించి కూడా మనం మే 1 రోజున డిస్కస్ చేసేసాము మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో. అండ్ అటు నుండి ఆంధ్రప్రదేశ్కి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అమరావతి, సో రాజధాని కదా, రాజధానికి సంబంధించి పునర్నిర్మాణానికి సంబంధించి ఫైలాన్ని మరియు అభివృద్ధి కార్యక్రమాలను నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే ఎన్డీఏ అధికారంలో ఉంది, కానీ లార్జెస్ట్ పార్టీ టీడీపీ అండ్ నెక్స్ట్ జనసేన, నెక్స్ట్ బీజేపీ. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటును నిర్ణయించిన సార్వత్రిక ఎన్నికలు 2024 మే 13న జరిగినాయి. జూన్ 1 వీక్లో రిజల్ట్ వచ్చింది. అవుట్ ఆఫ్ 175 175 ఎమ్మెల్యేలకు గాను 164 ఎమ్మెల్యేలు గెలుచుకొని ఎన్డీఏ అధికారాన్ని కైవసం చేసుకుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు. సో ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు అనేవి మరింత వేగవంతమవుతున్నాయి. అమరావతి పనుల పునఃప్రారంభానికి ఫైలాన్ని ప్రారంభించారు మోదీ గారు. సో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 57,940 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ గారు శంకుస్థాపన చేశారు. వెలగపూడిలో అమరావతి ఫైలాన్ను ఆవిష్కరించి అభివృద్ధి పనులకు ప్రతీకగా ప్రారంభించారు వెలగపూడిలో. ఈ సందర్భంగా 18 ప్రాజెక్టులకు వర్చువల్గా శంకుస్థాపనతో పాటు రహదారి, రైల్వే, మిసైల్ టెస్ట్ రేంజ్ ప్రాజెక్టులకు కూడా పునాది వేశారు. ఫైలాన్ అంటే ఏంటంటే శిలాస్మారక చిహ్నం అన్నట్టు. ఇక ప్రారంభమవుతుంది అధికారికంగా పనులని చెప్పేసేసి. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్కి రాజధాని ప్రకటన అనేది జూన్ 6, 2015 రోజున జరిగింది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉండే. సో అమరావతి పునాది వేడుక అనేది 2015 అక్టోబర్ 22 రోజునే జరిగింది అప్పుడు. ఇక అమరావతి పేరు స్ఫూర్తి వచ్చేసి శాతవాహనుల కాలపు పురాతన రాజధాని అనేది మనకు తెలుసు. అండ్ అమరావతి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, ఇంకొక అమరావతి మహారాష్ట్రలో కూడా ఉంటుంది. అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ కాకండి. మనకు పిఎం మిత్ర టెక్స్టైల్ పార్క్స్ 7 టెక్స్టైల్ పార్క్స్ అభివృద్ధి కదా, అందులో అమరావతి ఏదైతే ఉంటుందో ఇలాంటివి చూడండి. సో ఫైలాన్ అంటే శిలాస్మారక చిహ్నం లేదా శంకుస్థాపన గుర్తుగా నిలిచే ప్రాంతము. ఇక వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే ట్రినిడాడ్ అండ్ టొబాగో, కరేబియన్ దీవులు ఉంటాయి కదా, కరేబియన్ దీవుల్లో. సో ట్రినిడాడ్ అండ్ టొబాగో ఏదైతే ఉంటుందో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ట్రినిడాడ్ అండ్ టొబాగోకి ప్రధానిగా మరొకసారి అంటే కన్జిక్యూటివ్ కాదు, వరుసగా కాదు, 2010 to 15 వరకు విధులు నిర్వర్తించారు. మరొకసారి ప్రధానిగా ఇటీవల ఎన్నికవుతూ వార్తల్లోకి వచ్చిన కమలా ప్రసాద్ బిసెసర్ న్యూస్లోకి వచ్చారు. సో చరిత్రలో రెండోసారి. సో ట్రినిడాడ్ అండ్ టొబాగోలో యునైటెడ్ నేషనల్ కాంగ్రెస్, కొన్ని పార్టీల గురించి నేను చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే 2024 సంవత్సరము ఇయర్ ఎండింగ్లో తెలంగాణ రాష్ట్రంలో టీజీపీఎస్సీ వారు నిర్వహించిన గ్రూప్స్ ఎగ్జామినేషన్స్లో ఒక ప్రశ్న మీకు గుర్తే ఉంటుంది. ఇటీవల శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికైన అనురకుమార దిశనాయకే ఏ రాజకీయ పార్టీకి చెందినవారని అడిగారు. అలాంటివి అడగవచ్చు. సో ఇక్కడ కొన్ని విషయాల్లో పొలిటికల్ పార్టీస్ గురించి రీసెంట్గా చెప్తే మీకు కెనడా ప్రధానిగా మరొకసారి కార్నీ గారు ఎన్నికయ్యారని చెప్పేసి, తనకు సంబంధించి లిబరల్ పార్టీ అని చెప్పేసి, ఇటువంటి చూడండి. నేను చెప్తున్న పాయింట్స్, నేను ఇస్తున్న పాయింట్స్ ఖచ్చితంగా చూడండి. 100% మనం ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా స్కోరింగ్ చేయొచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యునైటెడ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. పార్టీకి సంబంధించి కమలా ప్రసాద్ బిసెసర్ మరొకసారి ప్రధానిగా రావడం జరిగింది. మరి ప్రత్యర్థి పార్టీ ఏంటంటే పీపుల్స్ నేషనల్ మూవ్మెంట్ పైన గెలవడం జరిగింది. ఓకేనా. ప్రస్తుతం దేశంలో ఆర్థిక కష్టాలు, నేరాల పెరుగుదల, ప్రజా అసంతృప్తి అధికంగా ఉన్న వేళ ఆమె నాయకత్వం కీలకంగా మారిందంట. వృద్ధుల సంక్షేమము, ఆసుపత్రుల పునఃప్రారంభము, ఉద్యోగాల సృష్టి, జాబ్ నోటిఫికేషన్స్ అనేవి ఇంపార్టెంట్గా ప్రకటించారు. ట్రినిడాడ్ టొబాగో, వెస్టిండీస్, కరేబియన్ దీవులు ఉంటాయి కదా, ఆ ప్రాంతంలో. సో ట్రినిడాడ్ టొబాగో రాజధాని వచ్చేసి పోర్ట్ ఆఫ్ స్పెయిన్. ప్రధాని వచ్చేసి కమలా ప్రసాద్ బిసెసర్. తన పార్టీ అంతకుముందు ఆమె 2010 to 15 వరకు కూడా ప్రధానిగా మొదటిసారి రావడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ల కాలానికి. ఇక నెక్స్ట్ నిన్నటి క్లాస్లో మనం చూసాము, ప్రపంచంలోనే పెద్ద ఆవిడ, ప్రపంచంలో వృద్ధ మహిళ మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు అని చెప్పేసేసి. సో ఇప్పుడు బ్రతికున్న వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఇక తన మరణం తర్వాత ప్రపంచంలో వృద్ధ మహిళగా పేరు పొందారు. సో నిన్నటి క్లాస్లో మనం ఏం చెప్పాము, రీసెంట్గా బ్రెజిల్ దేశానికి సంబంధించి ఒక నన్ సిస్టర్ ఈనా కానబరో లూకాస్ గారు మరణించారని చెప్పేసి 116 సంవత్సరాల వయసులో మరణించారు. బ్రెజిల్ దేశానికి సంబంధించిన ఒక నన్ అని చెప్పాను కదా. సో తన మరణం తర్వాత 115 సంవత్సరాల ప్రస్తుతం బ్రతికున్న ఎథెల్ క్యాటరన్ బ్రిటిష్ విమెన్ ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వృద్ధ మహిళగా రికార్డులోకి ఎక్కారు. ఎందుకంటే
తన తర్వాత ఉన్న లిస్టులో తనే ఓకేనా. ఎక్కువగా వృద్ధ వ్యక్తులు పురుషులైనా మహిళలైనా ఏ దేశాల్లో మనకు కనబడుతుంటే జపాన్, బ్రెజిల్, బ్రిటన్ ఈ దేశాల్లో కనబడుతూ ఉంటారు. సో ఇంగ్లాండ్కు చెందిన ఎథెల్ క్యాటరమ్ ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక వయస్సు కలిగిన వ్యక్తిగా గుర్తించబడ్డారు. ఇటీవల వరకు ఈ ఘనత బ్రెజిల్కు చెందిన సిస్టర్ ఇనా కెనబరో లికాస్ పేరిట ఉంటే ఆమె నిన్నట్టునే మరణించారు కదా, తన స్థానంలో ఈమె రావడం జరిగింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఇప్పుడు వృద్ధ మహిళగా తాను ఉన్నారు. ఇక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అనేది 1955 నుండి రికార్డ్స్ని నమోదు చేస్తూ ఉంది, ప్రపంచవ్యాప్తంగా అబ్బురపరిచే రికార్డ్స్ని. ఇక క్రీడలకు సంబంధించి ట్రాన్స్జెండర్స్ పైన ఆంక్షలు అనే అంశం వార్తల్లోకి వచ్చింది. ఈసీబీ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు వారు ఆంక్షలు విధించారు. ఇటీవల ట్రాన్స్జెండర్కి సంబంధించి మనం తరచూ చూస్తున్నాం ఏదో ఒక అంశాన్ని. హంగేరీ దేశంలో ట్రాన్స్జెండర్స్ యొక్క బహిరంగ ప్రదర్శనలపైన నిషేధాజ్ఞలు ఇటువంటివి, దానికి సంబంధించి రాజ్యాంగ సవరణ చట్టం కూడా మనలోకి వచ్చింది హంగేరీలో. ఓకేనా. సో ఇక్కడ ట్రాన్స్జెండర్ పర్సన్ సంబంధించి మన భారతదేశం విషయానికి వస్తే ఒక చట్టం ఉంది, ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019. ఈ చట్టమే భారతదేశంలో ట్రాన్స్జెండర్ హక్కుల పరిరక్షణ చట్టంగా చెప్పొచ్చు, వాళ్ళ హక్కులను పరిరక్షిస్తుంది. ట్రాన్స్జెండర్ సంబంధించి పథకాలు, స్కీమ్స్ ఏమైనా వస్తున్నాయి అంటే ఏ మంత్రిత్వ శాఖ నుండి వస్తే భారతదేశంలో అంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక మహిళా క్రికెట్ మహిళల కోసమే మహిళా క్రికెట్లో ట్రాన్స్జెండర్లపై పూర్తి నిషేధాన్ని విధిస్తూ ఈసీబీ వార్తల్లోకి వచ్చింది. ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు తాజా ప్రకటనతో ట్రాన్స్జెండర్ మహిళలు ఇకపై ఇంగ్లాండ్లోని అన్ని స్థాయిల మహిళా మరియు బాలికల క్రికెట్ పోటీల్లో పాల్గొనలేరు. రీసెంట్గా నిర్ణయం తీసుకున్నారు. ఏ బోర్డు తీసుకుంది అని అడగవచ్చు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇక ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ప్రశ్న ప్రతి ఒక్కరి నుండి కూడా సమాధానాన్ని కోరుకుంటున్నాను. ఇటీవల ప్రపంచంలోనే తొలిసారి 3D ఆధారిత 3D ప్రింటెడ్ సైనిక బంకర్ను ఎక్కడ నిర్మించారు? దీనిని ఎవరు సంయుక్తంగా నిర్మించారు? అంటే సంయుక్తంగా అంటే ఒకటి కంటే ఎక్కువ నిర్మాణ సంస్థ ఉందన్నట్టే. ప్రత్యేకతలు ఏంటి? దీని యొక్క ప్రత్యేకత ఏంటి? గుర్తుపెట్టుకోండి. ఆన్సర్ సమాధానము కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రతి ఒక్కరు కూడా. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే ఫస్ట్ టాపిక్ వచ్చేసేసి ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం థీమ్ ఏంటి యునెస్కో ఆధ్వర్యంలో. నెక్స్ట్ వచ్చేసేసి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచి భారతదేశం యొక్క స్థానం ఏంటి, ఎవరు విడుదల చేస్తారు, టాప్ పొజిషన్లో ఉన్నవారు ఎవరు, స్కోరింగ్ ఏంటి. నెక్స్ట్ భారతదేశం నుండి ఎగుమతులు 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎంతగా నమోదైనాయి గణాంకాలు. అండ్ ప్రస్తుతం ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా భారతదేశం ఉందని IMF గణాంకాలతో రిలీజ్ చేసింది వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్లో. అండ్ భారతదేశంలో ఫారెక్స్ రిజర్వ్స్ గడిచిన వారానికి ఏ విధంగా ఉన్నాయని RBI ప్రకటిస్తుంది అది. అండ్ భారతదేశంలోనే మొట్టమొదటి AI ఆధారిత ఫారెస్ట్ అలర్ట్ సిస్టమ్ని ఏ రాష్ట్రంలో ప్రారంభం అంటే మధ్యప్రదేశ్లో. పలమౌ టైగర్ రిజర్వ్ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఒక విలేజ్, భారతదేశంలోని మొట్టమొదటి విలేజ్గా వార్తల్లోకి వచ్చింది, ఫుల్లీ రీలొకేటెడ్ ఫ్రమ్ పలమౌ టైగర్ రిజర్వ్. అండ్ MSMEలకి సంబంధించి నీతి ఆయోగ్ రీసెంట్గా విడుదల చేసిన ఒక రిపోర్ట్, ఆ రిపోర్ట్ పేరు గుర్తుంచుకోండి, ఎన్హాన్సింగ్ కాంపిటేటివ్నెస్ ఆఫ్ MSMEs ఇన్ ఇండియా అనే ఒక రిపోర్ట్. అండ్ భారత్ డెన్మార్క్ రిలేషన్స్ వార్తల్లోకి వచ్చినాయి. డెన్మార్క్ లొకేషన్ గుర్తుపెట్టుకోండి. శాతవాహనుల కాలం నాటి శాసనాలు బయటపడ్డాయి తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో గుండారంలో. అండ్ డిపార్ట్ దర్పణ్ అనే ఒక పోర్టల్ మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఆధ్వర్యంలో. అండ్ అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు. అండ్ ట్రినిడాడ్ టొబాగో ప్రధానిగా మరోసారి కమలా ప్రసాద్ గారు ఎన్నికవడం జరిగింది. అండ్ ఎథెల్ క్యాటరమ్ ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వృద్ధ మహిళగా పెద్దవిడిగా చరిత్రలో నిలిచారు. మహిళా క్రికెట్లో ట్రాన్స్జెండర్లపై పూర్తి నిషేధం అనే అంశము. అండ్ ఈరోజు ప్రశ్న ఏంటి, ఇటీవల ప్రపంచంలోనే తొలిసారి 3D ప్రింటెడ్ సైనిక బంకర్ను ఎక్కడ నిర్మించారు, లొకేషను, ఎవరు నిర్మించారు, నెక్స్ట్ ప్రత్యేకతలు ఏంటి. క్లూ వచ్చేసి IIT రిలేటెడ్ టాపిక్. ఓకేనా. సో ప్రతి ఒక్కరు సమాధానం ఇవ్వండి. అండ్ ఏమైనా మిస్లీనియస్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వరీ. రేపటి క్లాస్లో అడిషన్ ఇచ్చేసేసి మళ్ళీ నేర్చుకుందాం. రేపటి క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.